జై వివేకానంద, 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 జై వివేకానంద. మీ ఆశీర్వాదం. I request everybody to come on, come inside the hall. Vishalam sir, please come on stage. Also, మా గురువు గారు అవసరం కలర్ స్వామీజీ నాకు తెలిసింది తక్కువని ముందు ఒప్పుకుంటే సభ క్షమిస్తుందన్న నమ్మకంతో ప్రారంభిస్తున్నాను. జై వివేకానంద. నీకు అర్థమైంది. వివేకము ఆనందము రెండు కలగలుపుకున్నటువంటి ఆ అమృతమూర్తి, ఆ వాక్కులు అగ్ని మంత్రాలుగా స్వామి బోధమయానంద పలుకగలుగుతారు. అది ప్రత్యేకత. స్వామీజీ మాటల్ని వినబోతూ ఆ మాటల గురించి నేను పరిచయం చేయను. మాటల వెనుక ఆంతర్యంలోని ఆత్మీయత గురించి పరిచయం చేస్తాను. ఏ స్వచ్ఛత, ఏ స్పష్టత, ఏ సహృదయం, ఏ పవిత్రత తొణికిసలాడతాయో నాకు తెలిసినంత మటుకు దీనికి బహుశా ఎన్నో కొన్ని రెట్లు వివేకానందలో ఉండవలే. లేకపోతే ఆ పరంపరలో వీరిని ఎన్నుకోవటం సాధ్యమై ఉండేది కాదు అని చెప్పి నా అభిప్రాయం. రామకృష్ణ మఠం తమ సొంత పేరును విసర్జించి ఆ వస్త్రాలతో పాటు ఒక కొత్త పేరును స్వీకరించి తమ నిజమైన పేరేదో మర్చిపోయే స్థితిలో, తాదాత్మ్య స్థితిలో పనికి అంకితమై నిజానికి వాళ్ళు ముక్కు మూసుకుని తమ సొంత మోక్షం కొరకు ప్రయత్నం చేయొచ్చు. వివేకానంద అదే కోరికను వెలిబుచ్చితే రామకృష్ణ పరమహంస కోపడ్డారట. నీకోసమనా? కాదు,
నీవు ఇతరుల కోసం చేయవలసింది ఉన్న దానికోసమని నీకు ఈ శక్తి సామర్థ్యాలు ఇవ్వబడుతున్నాయని గుర్తు చేశారట. అలా అదే సూత్రం ఆధారంగా స్వామీజీలు వారి మోక్షం కోసం ఏ ధ్యానం చేస్తున్నో ఎక్కడో ఏ తపోవనంలోనో ఉండకుండా మనల గురించి పట్టించుకునేందుకు మన మధ్య ఉంటూ పొద్దున 4 గంటలకో ఎప్పుడో లేచి కావలసిన కార్యక్రమాలన్నీ ధ్యానాదులు జపతపాదులు అన్నీ ముగించుకుని రాత్రి బహుశా 8-9 గంటల వరకు మమేకమై వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ని అద్భుతంగా నడుస్తున్నటువంటి వ్యక్తి మా స్వామి బోధమయానంద. ప్రతి వాక్కు అగ్నిమంత్రంలా ఉంటుంది. దాని వెనుక నవనీతప్రాయమైనటువంటి అమృతతుల్య హృదయం, ఈ పదాల పొందిక, ఆ ఆవేశం, ఆ స్ఫూర్తి తప్పకుండా మనల్లో స్ఫూర్తి నింపే విత్తనాల ఆలోచనల్ని నాటి మరీ వదులుతుంది. దాన్ని కాపాడుకోవటం, పెంచుకోవటం, స్ఫూర్తి పొందటం. మాటికి మళ్ళీ రామకృష్ణ మఠానికి వచ్చి ఆ చిన్న పుస్తకాలు ఉన్నాయి, ఇక్కడ కూడా బయట బుక్ షాప్లో పెట్టారు. ఆ కొటేషన్స్ ఒకే ఒక్క పుస్తకం గురించి చెప్పి నేను విరమిస్తాను. వివేకానంద హిస్ కాల్ టు ది నేషన్ అని ₹6 ఆ పుస్తకం ధర. దాని తెలుగు అనువాదం భారత జాతికి నా హితవు అని ₹6. అందులో 222 పైచిలుకు వెరీ పవర్ఫుల్ కొటేషన్స్ ఉన్నాయి, సెలెక్ట్ కొటేషన్స్. ఒక పెద్ద బాల శిక్షలాగా వివేకానంద సాహిత్యాన్ని, రామకృష్ణ వివేకానంద వేదాంత సాహిత్యాన్ని తరువాత అధ్యయనం చేద్దామనుకుంటున్న సహృదయం ఉన్నవాళ్ళు మొట్టమొదట చదవగిన పుస్తకంగా నేను దాన్ని పరిగణిస్తాను. అందులో ఉన్న ఆలోచనలతో పరిచయం పెంచుకోండి, ఆ ఆలోచనల్ని పారాయణం చెయ్యండి, ఆ ఆలోచనల్ని మననం చెయ్యండి, ఆ ఆలోచనలపై ఆలోచనకు పదును పెట్టండి. అప్పుడు మీలో అగ్నిపర్వతం లాంటి కోరిక ఒకటి, మా వేణు భగవాన్ ఇందాకేదో బర్నింగ్ డిజైర్ అని అన్నాడే, అలాంటి జ్వాల ఒకటి వెలుగుతుంది. వేడి వెలుగు రెండు కలిసి ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ప్రయోగ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆ ప్రయోగ సామర్థ్యపూరితమైన చైతన్యమే జాతికి భవిష్యత్తు, దేశానికి భవిష్యత్తు. స్వామీజీని తమ సందేశం ఇవ్వమని సవినయంగా కోరుతున్నారు. 6:30 तेजोऽसि तेजोमयि देहि वीर्यमसि वीर्यं मयि देहि बलमसि बलं मयि देहि ओजोऽसि ओजो मयि देहि मन्युरसि मन्युं मयि देहि सहोऽसि सहो मयि देहि सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति 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 हरिः ॐ। Very good evening to all of you. My namaskars, greetings to Sri Gampa Nageshwarao ji, Satya Nagesh ji, our good friend Venu Bhagavan, Vishwanatham Garu, and all other faculty members who are connected with our Institute of Human Excellence in Ramakrishna Math, and dear young friends. It's a wonderful occasion, wonderful opportunity for all of you to observe, to absorb, to listen, to apply, to practice, and become future Bharat Ratnas of the country. (1947) till 2014, India has got only 49 Bharat Ratnas. What about these 1,400 students? That is the challenge that you have to face. That is what Mother India is waiting for. You make your mother happy, the physical mother and the national mother.
That is the secret of success of the Japanese. 1944 రెండో మహాయుద్ధం అయిన తర్వాత జపాన్ బాంబింగ్ అయింది. అప్పుడే మహాయుద్ధం ఎండ్ అయింది. ఆగస్ట్ 6th అండ్ ఆగస్ట్ 9th హిరోషిమా నాగసకి సంపూర్ణంగా ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు కూడా దాని రేడియేషన్ ఎఫెక్ట్. ఆ కాలం ఉండిన తల్లిదండ్రుల గర్భం నుంచి పుట్టిన పిల్లలకి కాళ్ళు లేకుండా, కళ్ళు లేకుండా, చేతులు లేకుండా పుడుతున్నారు. బికాస్ ఆఫ్ ది న్యూక్లియర్ ఎఫెక్ట్, ద రేడియేషన్ ఎఫెక్ట్. But look at Japan today. That is because everybody in Japan knows what he has to do for the country. ప్రతి ఒక్కరికి ఆ శిక్షణ ఉంది, ప్రతి ఒక్కరికి ఆ స్ఫూర్తి ఉంది, ప్రతి ఒక్కళ్ళలోనూ ఆ ఒక మార్గదర్శనం ఉంది, దేశ ప్రేమ ఉంది. అలాంటి ఒక దేశ ప్రేమ, అలాంటి ఒక పట్టుదల, అలాంటి ఒక ప్యాషన్, అలాంటి ఒక రీబిల్డింగ్ నేచర్, బోత్ ది క్యారెక్టర్ అండ్ ద కెరియర్ మన దేశ యువక యువతుల్లో ఇంకా ఎక్కువ పర్సంటేజ్లో రావాలి. బికాజ్ అందరికీ తెలిసినట్లుగా మన దేశ భవిష్యత్తు, దేశ జనాభా ఈజ్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ద యూత్. సో నో అదర్ కంట్రీ హ్యాస్ గాట్ సో మచ్ ఆఫ్ యూత్ పవర్. ఈ యూత్ పవర్ని ఎలా ఛానలైజ్ చేయడం, ఎలాగ దాన్ని ఒక ట్రైనింగ్ ఇవ్వడం అనేది పెద్ద సమస్య. భారత ప్రభుత్వానికి 2020 సమయానికి పెద్ద సమస్య ఉందంట. అకార్డింగ్ టు యునెస్కో. ఏమిటా సమస్య? ఆల్జీమర్ డిసీజ్ కాదు, ఎయిడ్స్ కాదు, స్వైన్ ఫ్లూ కాదు, పార్కిన్సన్స్ డిసీజ్ కాదు, శరీరానికి సంబంధించిన ఏ విధమైన రోగము కాదు. అయితే భారత ప్రభుత్వం హ్యాస్ టు ఫేస్ ఎ గ్రేట్ ఛాలెంజ్ బై 2020. ఏమిటో తెలుసా? అది ఆశ్చర్యం అవుతుంది మీకు చెప్తే. యంగ్ రిచ్ రిటైర్డ్ ఇండియన్స్ by 2020 will be the highest percentage in the country. 2020కి యంగ్ రిచ్ రిటైర్డ్ ఇండియన్స్తో భారతదేశం నిండిపోయి ఉంటుంది. ఏమి చెయ్యాలి వాళ్ళతో? వన్ ఈజ్ మనీ పవర్, ది సెకండ్ ఈజ్ ది పాపులేషన్ పవర్, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ ద రిసోర్సెస్. కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. స్పాండిలైటిస్, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్, బ్యాక్ పెయిన్, ఒబేసిటీ. ఎందుకంటే క్విక్ మనీ, చిన్న వయస్సులోనే ఎంత డబ్బు సంపాదించేశాడు. 40-45 కళ్ళు కనబడితే ఏం చేస్తాం డబ్బు? యునెస్కో వాళ్ళు అంటారు జాగ్రత్త జాగ్రత్త, బీ కేర్ఫుల్ ఓ ఇండియా. ప్రతి శనివారం ఆదివారం 2 స్థానాలకు వాళ్ళు వెళ్ళే అవకాశం ఉందంట. ఐదర్ దే గో టు ద పబ్ టు డ్రింక్, డాన్స్ అండ్ డై, ఆర్ దే గో టు ద సైకియాట్రిస్ట్. ఏమి చేయాలో వాళ్ళకి తెలియదు, ఏమి చేయాలో తెలియదు వాళ్ళకి. అలాంటి ఒక సమస్యలకి పరిష్కారం 120 సంవత్సరాల ముందు స్వామి వివేకానంద 3H ఫార్ములాగా ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇట్ ఈస్ ఫర్ అస్ టు యాక్సెప్ట్ ద మెడిసిన్ అండ్ అప్లై ద మెడిసిన్. ఆ 3H ఫార్ములా కానీ మీ ఎడ్యుకేషన్తో, మీ ఒక కెరియర్ కౌన్సిలింగ్తో, మీ ఒక కెరియర్ సెర్చ్తో చేస్తే ఎంత అద్భుతమైన మార్పులు మీ ప్రతిరోజు మనం సంపాదించవచ్చు. వీ కెన్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఇఫ్ వీ పుట్ ఎ ఫ్రూట్ ఇన్ అవర్ హ్యాండ్. ఒక ఉసిరికాయని మీ చేతుల్లో పెడితే ఎంత ఇదిగా ఉంటుంది, ఎంత క్లియర్గా ఉంటుంది. ఏమైనా సందేహం ఉందా ఉసిరికాయని చూస్తే? అదేవిధంగా మీరు అనుభవించవచ్చు ఆ సంతోషాన్ని, ఆ శక్తిని, ఆ ధైర్యాన్ని, ఆ సాహసాన్ని. వాట్ ఈస్ ద ఫస్ట్ హెచ్ స్వామి వివేకానంద కోరింది మనందరికీ? హీ వాంటెడ్ మెన్ అండ్ విమెన్ ఆఫ్ హై థింకింగ్ కెపాసిటీ. ఆ థింకింగ్ కెపాసిటీలో క్రియేటివ్ థింకింగ్కి హైయెస్ట్ పర్సంటేజ్ ఇస్తారు స్వామీజీ. Can you become a original thinker, a original poet, a original singer? Head to think, head to think, head to think. ఒరిజినాలిటీ మనం మర్చిపోయాం. ఎందుకంటే కంప్యూటర్లో 2 నేర్పిస్తారు ఎక్కువ, Ctrl+C, Ctrl+V, కట్ అండ్ పేస్ట్. ఈ కాలంలో ప్రాజెక్ట్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, బట్ దానివల్ల మీకు ఒరిజినాలిటీ రాదు. దానివల్ల ఏమవుతుంది? పాండిచ్చేరిలో పీజీ ఎంట్రన్స్ జరుగుతూ ఉంటే ఇక్కడి నుంచి కాపీ కొట్టడానికి వాడు ఒరిజినల్ గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తాడు. ఎలా కాపీ కొట్టాలి? దాంట్లో ఒరిజినాలిటీ ఉంది. సో ఈచ్ వన్ ఆఫ్ యూ హ్యాస్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్ ఫర్ ది నేషన్. ఇంతవరకు మనం కన్స్యూమర్సే, ఇప్పుడు కూడా కన్స్యూమర్సే, జాబ్ సీకింగ్ అంటాం. నా ప్రశ్న అందరికీ, మీ అందరికీ అడిగేది ఏమిటంటే, వై కెనాట్ యూ బికమ్ ఏ జాబ్ గివర్? Why should you become a job seeker?
ఒక ఆంట్రప్రెన్యూర్షిప్ మనం ఎందుకు మనం నేర్చుకోకూడదు? స్వయం కృషితో మన కాళ్ళ మీద మనం ఎందుకు నిలబడకూడదు? వాట్ ఈస్ ద ప్రాబ్లం? వై దట్ వీక్నెస్? వై దట్ హెజిటేషన్? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. లాస్ట్ ఇయర్ కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాను. కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి కొత్త ఇది. అబ్బాయి జూలైలో నెలలో హైదరాబాద్ వస్తున్నాను, ఇన్వైట్ చేస్తున్నాను కలకత్తా నుండి అబ్బాయిని. హీ ఈస్ టుడే ద వరల్డ్స్ యంగెస్ట్ హెడ్ మాస్టర్, ఎ యంగ్ ముస్లిం బాయ్ ఆఫ్ 18 years. 18 సంవత్సరాలకు ముస్లిం యువకుడు, వరల్డ్స్ యంగెస్ట్ హెడ్ మాస్టర్ అకార్డింగ్ టు BBC ఇన్ ఎ విలేజ్ కాల్డ్ భాప్టా ఇన్ వెస్ట్ బెంగాల్. 18-year-old బాయ్ హెడ్ మాస్టర్ అండి. అతను 9వ వయస్సులో 9వ తరగతి కాదు, 9వ వయస్సులో ఒక 8 మంది అమ్మాయిలతో ఒక స్కూల్ ప్రారంభించాడు. ఆ అబ్బాయి పేరు బాబర్ అలీ. భాప్టా అనే గ్రామం. గూగుల్ మ్యాప్ సెర్చ్ చేసినా కూడా అతను ఆ విలేజ్ దొరకదు మీకు. అయితే BBC వాళ్ళకి ఎలా దొరికిందో ఆశ్చర్యం అవుతుంది మీకు. ఏ దేశంలో మంచి వ్యక్తులు ఉన్నారు, ఏ దేశంలో మంచి ఇది ఉన్నారు, వాళ్ళందరిని పట్టుకుంటారు. BBC వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేస్తారు, వాళ్ళకి ప్రశంసలు ఇస్తారు, వాళ్ళ గురించి దేశ విదేశాల్లో వాళ్ళ గురించి కథలు చెప్తారు. వారు సెర్చ్ చేస్తున్నప్పుడు ఎంత ఆశ్చర్యం. ఈ రోజుకి బాబర్ అలీ స్కూల్ పేరు ఆనంద్ విద్యానికేతన్. ఆ స్కూల్లో 1000 మంది పేదరికం చెందిన విద్యార్థులు ఉన్నారు. బెంచ్ కూడా లేదంట, ఒక బ్లాక్ బోర్డు కూడా లేదు. వాళ్ళు గోని సంచులు తెచ్చుకొని అక్కడ కూర్చొని నేర్చుకుంటారు పాఠాలు. ఆనంద విద్యానికేతన్ అనే పేరుతో ఆ అబ్బాయి స్టార్ట్ చేశాడు. మధ్యాహ్నం 2:30 నుండి 7 గంటల వరకు స్కూల్ నడిపిస్తున్నాడు. ఉదయం అతను BA సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ఆనర్స్ చదువుతున్నాడు. 20 కిలోమీటర్లు వన్ వే వెళ్ళాలి, 20 కిలోమీటర్లు మళ్ళీ తిరిగి రావాలి, చదువుకోవాలి. మధ్యాహ్నం అతను స్కూల్ నడిపించాలి. వరల్డ్స్ యంగెస్ట్ హెడ్ మాస్టర్. అతను అంటాడు, ద ఫౌంటైన్ హెడ్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ ఇస్ స్వామి వివేకానంద. Till I die, I will go on doing his work. ఏమిటి వివేకానంద కోరింది? ఎడ్యుకేషన్. After traveling through entire Europe and America, I found that education is the secret of success. విద్యాభ్యాసం. అయితే మన విద్యాభ్యాసం ఇస్తున్నాము పిల్లలకి, మనం నేర్చుకుంటున్నాము విద్యాభ్యాసం, అసలైన విద్యాభ్యాసం. స్వామీజీ అంటారు, మనం అక్షరాభ్యాసం నేర్చుకుంటున్నాం, విద్యాభ్యాసం చేయటం లేదు. We are literate, we are not educated. అందుకే మద్రాసులో ఒక అద్భుతమైన వాక్యం ఉపయోగిస్తారు ఇంగ్లీష్లో వివేకానంద. ఇట్ ఈస్ టైమ్ ఫార్ రీఎడ్యుకేషన్ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్ అని. విద్యావంతులకి మళ్ళా ఒక కొత్త ఎడ్యుకేషన్ ఇవ్వాలి, రీఎడ్యుకేషన్ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్. ఎందుకంటే మనమందరం ముస్టాచ్డ్ బేబీస్ అయిపోయాం. ఒక పాపకి మీసాలు వస్తే ఎలాగుంటుంది? ముస్టాచ్డ్ బేబీ. ఏం ఇంగ్లీష్ అంటే అది? నాంబీ ప్యాంబీ, గుడి, నో స్ట్రెంగ్త్ ఇన్ ద బాడీ. వాట్ క్యాన్ వీ డూ విత్ దిస్ యూత్? ఆ సమయంలో యంగ్ మెన్ ఆఫ్ మెడ్రాస్, మై హోప్ ఈజ్ ఇన్ యూ, విల్ యూ రెస్పాండ్ టు ద కాల్ ఆఫ్ ది నేషన్ అని 120 సంవత్సరాల ముందు వివేకానంద ఆహ్వానం ఇచ్చారు. యంగ్ మెన్ ఆఫ్ లాహోర్ యూనివర్సిటీకి స్వామి వివేకానంద వెళ్ళి 5000 మంది యూనివర్సిటీ పిల్లల దగ్గర, యంగ్ మెన్ ఆఫ్ లాహోర్, మై హోప్ ఈజ్ ఇన్ యూ, విల్ యూ రెస్పాండ్ టు ద కాల్ ఆఫ్ ది నేషన్. కలకత్తాకు తిరిగి వచ్చారు, యంగ్ మెన్ ఆఫ్ కల్కట్టా, మై హోప్ ఈజ్ ఇన్ యూ, విల్ యూ రెస్పాండ్ టు ది కాల్ ఆఫ్ ది నేషన్. ఇప్పుడు కూడా స్వామి వివేకానంద అడుగుతున్నారు మిమ్మల్ని అందరినీ. ఈ సమయం కరెక్ట్గా 5:45 యంగ్ మెన్ ఆఫ్ తెలంగాణ, యంగ్ మెన్ ఆఫ్ హైదరాబాద్, యంగ్ మెన్ ఆఫ్ ఆంధ్ర, మై హోప్ ఈజ్ ఇన్ యూ, విల్ యూ రెస్పాండ్ టు ది కాల్ ఆఫ్ ది నేషన్. దట్ ఈస్ ద ఛాలెంజ్ విత్ స్వామి వివేకానంద ఎక్స్పెక్ట్స్. అయితే 3 షరతులు ఉన్నాయి, 3 క్లాజ్ ఉన్నాయి. వివేకానంద ఊరికనే ఎస్ అనకూడదు ఇక్కడ. వివేకానంద ఫోటో పెట్టి ఆయన అడిగిన ప్రశ్నలు మేము ముందు పెడుతున్నా. రాత్రి వెళ్ళి పడుకునే ముందు 10 నిమిషాలు మంచం మీద కూర్చొని ఆ 3 ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వగలరా అడగండి. ఈజ్ యువర్ కాన్షియన్స్ రెడీ? ఈజ్ యువర్ హార్ట్ రెడీ? ఈజ్ యువర్ బాడీ రెడీ? ఈజ్ యువర్ లైఫ్ రెడీ? ద ఫస్ట్ క్వశ్చన్, క్యాన్ యూ ఫేస్ ద క్యానన్ వితౌట్ ఎ మర్మర్? ఎవరైనా తుపాకీ గన్ పెట్టుకొని ఉంటే మీ ఛాతి మీద, క్యాన్ యూ ఫేస్ ఇట్ వితౌట్ ఎ మర్మర్? మర్మర్ అంటే బుస్బుస్ అనకుండా, భయపడకుండా మీరు దాన్ని కళ్ళు చూస్తూ అతన్ని ఎదుర్కోగలరా? వివేకానంద సూటి ప్రశ్న అది. 24 సంవత్సరాలకు యువకుడికి వివేకానంద అడిగిన ప్రశ్న అది. ఎందుకంటే వివేకానంద దగ్గరికి వచ్చాడు, స్వామీజీ ఐ వాంట్ టు బి యువర్ డిసైపుల్ అన్నాడు. వివేకానంద అన్నారు, క్యాన్ యూ ఫేస్ ద క్యానన్ వితౌట్ ఎ మర్మర్? భయం లేకుండా దాన్ని ఎదిరించగలవా నువ్వు? ఆ వ్యక్తి కళ్ళల్లో ఒక్కసారి కూడా అతని కళ్ళు రెప్పలు కొట్టుకోలేదంట. ధీరంగా ధైర్యంగా వివేకానందని చూస్తూ ఉన్నాడు. వివేకానందకి అర్థమైంది, ఎస్ హీ విల్ డూ ఇట్. రెండో ప్రశ్న, వాట్ షుడ్ ఐ డూ స్వామి?
అని అడిగితే, క్యాన్ యూ జంప్ ఇన్ టు ద గంగా దిస్ మొమెంట్, క్యాచ్ ద క్రొకడైల్ బై ఇట్స్ మౌత్ అండ్ బ్రింగ్ ఇట్ టు మీ యాజ్ గురుదక్షిణ? గంగా నదిలో ఈ క్షణం నువ్వు దుమికి అక్కడి నుంచి ఒక మొసళ్ళని పట్టుకొని నా దగ్గర తీసుకురాగలవా, నా గురుదక్షిణగా ఇవ్వగలవా? ఎవరండి అడిగేది? ఒక కమాండరు, ఆర్మీ జవాను, శివాజీ, రాణా ప్రతాపు, కృష్ణదేవరాయలు అడిగేలాగా వివేకానంద అడుగుతున్నారు. ఆయన మూడో ప్రశ్న వివేకానంద అడిగారు, ఈ పొలంలో పండుతున్న కూరగాయలను తీసుకువెళ్ళి మార్కెట్లో అమ్మి ఆ ప్రాఫిట్స్ నాకు ఇవ్వగలవా? ఆ ప్రాఫిట్స్తో పేదరికంలో బాధపడుతున్న వాళ్ళందరికీ నేను భోజనం పెట్టాలనుకున్నాను, ఈ క్షణం చేయగలవా? అబ్బాయి యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. వివేకానంద అడుగుతున్నారు, కూరగాయలు వెళ్ళమ్ము అని. గురువాక్యేషు శాస్త్రేషు విశ్వాసు శ్రద్ధ అంటుంది. ఏ గురువు మీద విశ్వాసంతో శ్రద్ధతో నువ్వు జీవించావో అప్పుడే నీకు సక్సెస్. 3 ప్రశ్నలకి ఆ శిష్యుడు, ఆ యువకుడి కళ్ళల్లో ఒక్క ఇది కూడా లేదంట. హీ హ్యాడ్ నో హెజిటేషన్, హీ హ్యాడ్ నో డిప్రెషన్, హీ హ్యాడ్ నో నెగటివిటీ. స్ట్రైట్గా స్వామీజీని చూస్తున్నాడు. 3టికి ఆన్సర్ వచ్చిన తర్వాత వివేకానంద ఏమన్నారు తెలుసా అతనికి? ఈ క్షణం నీ బట్టలు తీసుకొని మూట తీసుకొని నడుచుకుంటూ వెళ్ళాలి కలకత్తా నుండి హరిద్వార్ వరకు. ఢిల్లీ నుంచి మళ్ళీ 4 గంటలు జర్నీ అది బై రోడ్. ఆ సమయంలో 3 నెలలు అయింది పాపమాడికి. వెళ్ళు ఈ క్షణం, అక్కడ పేదవాళ్ళకి సేవ చేయి, తీర్థయాత్రకు వెళ్తున్న వాళ్ళకి సేవలు చేయి, మెడికల్ సర్వీస్ ఇవ్వు. ఫర్గెట్ బెంగాల్ అని వివేకానంద ఆదేశం ఇచ్చారు. బెంగాల్ రాష్ట్రాన్ని మర్చిపో, వెళ్ళు దేశ సేవ చేయి, ప్రజల సేవ చేయి. మరొక మాట లేకుండా గురు ప్రణామాలు చేసి వివేకానంద మూట తీసుకొని వెళ్ళిపోయాడు. అబ్బాయి 24 సంవత్సరాలు యువకుడు. ఫర్గెట్ బెంగాల్ అని వివేకానంద వెంటనే అతను ఏం చేశాడు? సుమారు 57 సంవత్సరాలు 57 ఇయర్స్ సేవ 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 చేస్తూ అక్కడే ఒకరోజు గంగా నదిలో దేహత్యాగం చేశాడు. అతను ఉండిన గుడిసిలో ఇప్పుడు ఒక పెద్ద 400 బెడ్లు ఉండే పెద్ద హాస్పిటల్ కట్టారు రామకృష్ణ మిషన్ స్వామీజీ. అతని పేరులో ఒక పెద్ద వార్డే ఓపెన్ చేశారు, కళ్యాణానంద ద డిసైపుల్ వివేకానంద వార్డ్. ఏ క్షేత్రంలో వేలాది మందికి సేవలు అందించాడో అదే క్షేత్రం ఇప్పుడు పెద్ద తీర్థయాత్ర అయిపోయింది. వివేకానంద కోరుతున్నారు, అలాంటి ఒక ధీరులు కావాలి. క్షాత్రవీర్యం బ్రహ్మ తేజస్సు. అలాంటి వ్యక్తులు ఆఫీసుకు వెళ్తున్నారు, అలాంటి వ్యక్తులు ఉద్యోగానికి వెళ్తున్నారు, అలాంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్, అలాంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్, అలాంటి ఒక బిజినెస్ మ్యాన్ వెళుతూ ఉంటే దేశం ఏమవుతుంది? జగద్గురువు అవుతుంది. మదర్ ఇండియా విల్ అగైన్ సీట్ ఆన్ హర్ రీజువినేటెడ్ థ్రోన్ మోర్ గ్లోరియస్ దాన్ షీ ఎవర్ వాస్. వివేకానంద అంటారు, ఈ ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను అది. అయితే మిత్రులారా, దీనికి కావాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ ఈస్ నాట్ వాట్ ఈస్ బిఫోర్ యూ, it is not what is behind you that is important, it is what is within you that makes a difference. మీ ముందో మీ పైనో మీ వెనకాల ఉండేది ఇంపార్టెంట్ కాదు, మీ లోపల ఏముందో ఇంపార్టెంట్. అది మీ హృదయంలో ఏముంది, మీ సబ్కాన్షియస్ మైండ్లో కంటెంట్ ఇస్ ఇంపార్టెంట్ దాన్ ది కంటైనర్ అంటారు. కంటెంట్ ఇస్ ఇంపార్టెంట్ దాన్ ది కంటైనర్. దురదృష్టవశాత్ మన సిస్టంలో, మన వ్యక్తిత్వంలో, మన నిత్య జీవితంలో ఏమవుతుంది? వీఆర్ గివింగ్ సో మచ్ ఇంపార్టెంట్ టు ది ఎక్స్టర్నల్. దానికి స్వామి వివేకానంద ఏమంటారు మరొకసారి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పాలిషింగ్ ది అవుట్ సైడ్ వెన్ దిర్ ఇస్ నథింగ్ ఇన్ సైడ్? లోపల ఏమైనా నింపవయ్యా, నీ హృదయంలో ఏమైనా నింపవయ్యా. దానికి మళ్ళీ 5,000 సంవత్సరాల వెనకాల వెళ్ళిపోవాలి. మనకు మోడర్న్ మేనేజ్మెంట్ అప్పుడే 5,000 సంవత్సరాల ముందే నేర్పించారు. ఇప్పుడు ఐఐఎం బెంగళూరులో, ఐఐఎం కోళికోడ్లో, ఐఐఎం ఖరగ్పూర్లో, ఐఐఎం కాన్పూర్లో అవన్నీ నేర్పిస్తున్నారు యువకులకి. దే హావ్ బికమ్ బిజినెస్ యోగీస్, మేనేజ్మెంట్ యోగీస్ అయిపోతున్నారు వాళ్ళందరూ ఐఐఎం ఇందోర్లో. ఎందుకు? మనం అందరం చదివాం, మనం అందరం విన్నాం నీతి కథలు. గాంధీజీ గారి 3 కోతుల కథ అందరూ విన్నాం కదా. ఒక కోత ఏం చేస్తుంది? కళ్ళు మూసుకొని, రెండోది చెవులు మూసుకొని ఉంది, మూడోది నోరు మూసుకొని కూర్చొని ఉంది. ఏమిటి దాని మెసేజ్? చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడుని మాట్లాడొద్దు. బాగానే ఉంది, మారల్ వాల్యూ, మారల్స్. అయితే ఒక స్వామీజీ గారు స్విట్జర్లాండ్లో ఉన్న ఆయన ఒకరోజు ఒక షాప్కి వెళ్ళారంట. ప్రావిజన్స్ కొనుక్కుందాం, పప్పు ఉప్పు కొనుక్కుందామని సూపర్ బజార్కి వెళితే అక్కడ ఒక బొమ్మల సెక్షన్లో 3 కోతుల్ని చూశారు. 3 కోతులు కూర్చొని ఉన్నాయి విత్ అ డిఫరెన్స్. ఈయనకి ఆశ్చర్యమైంది, షాక్ అయింది. ఏమిటిది? ఒక కోతి లెఫ్ట్ ఐ క్లోజ్డ్, రైట్ ఐ ఓపెన్డ్.
లెఫ్ట్ ఐ క్లోజ్డ్, రైట్ ఇయర్ ఓపెన్, రైట్ ఐ ఓపెన్. రెండో కోతి లెఫ్ట్ ఇయర్ క్లోజ్డ్, రైట్ ఇయర్ ఓపెన్. మూడో కోతి హాఫ్ మౌత్ క్లోజ్డ్, హాఫ్ ఓపెన్. ఈయనకి ఆశ్చర్యమైంది. దానికి మళ్ళీ రేటు పెట్టారు. ఏమిటది? $10 ఈచ్. $10 కట్టాలి ఒక్కొక్క కోతికి. $30 3 కోతులు కొనాలంటే సెట్. ఈయన ఆలోచించారు, అరే చిన్నప్పుడు మేము కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని నోరు మూసుకొని కోతులు చూసాం, ఇదేంటి స్విట్జర్లాండ్ కోతులు వేరే మెసేజ్ పంపిస్తున్నాయి, ఏమి రహస్యం? $30 వెరీ కాస్ట్లీ, వాళ్ళు పిచ్చోళ్ళు కాదు ఊరికే అంత కొనుక్కోవడానికి. ఏమిటి రహస్యం, ఏమిటి రహస్యం, ఏమిటి రహస్యం అని 2 నిమిషాలు ఆలోచించారు. ఆయన మనస్సు 5000 సంవత్సరాల ట్రెడిషన్కి వెళ్ళిపోయింది, ఋగ్వేదానికి వెళ్ళిపోయింది. అక్కడ మహా ఋషులు ప్రార్థన చేశారు, ఓ గాడ్స్ హెల్ప్ us టు సీ వాట్ ఈస్ గుడ్, ఓ గాడ్స్ హెల్ప్ us టు లిసన్ వాట్ ఈస్ గుడ్, ఓ గాడ్ హెల్ప్ us టు స్పీక్ వాట్ ఈస్ గుడ్. భద్రం కర్ణే విష్ణుయామ దేవాః. ఏది మంచిది వినాలో మమ్మల్ని కాపాడవయ్యా. చెడు వినొద్దు, సరే మంచిది వినొచ్చుగా. అందుకే కదా ఇంపాక్ట్ వచ్చారు మీరు మంచిది వినడానికి. బయటంతా విని 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 టైర్డ్ అయిపోయారు. ఇక్కడైనా కొంచెం ఇన్లెట్ తర్వాత మీ బ్రెయిన్ ఫుల్గా ఉంటుంది. బయటికి వెళితే ఏమవుతుంది? బయట ప్రపంచంలో అప్లోడింగ్, డౌన్లోడింగ్, నో ప్రాసెసింగ్, బ్రెయిన్ ఎంటీ. భద్రం కర్ణేభి శృణు, బాగా వినాలి, ఇంటికి వెళ్ళి మననం చెయ్యాలి. ఊరిని అప్రిషియేట్ చేయడం కాదు, చప్పట్లు కొట్టడం కాదు. అందుకే డాక్టర్ అంటారు కొన్ని మెడిసిన్స్ రాత్రిపూట తీసుకోవాలంట. రాత్రిపూట తీసుకొని వెంటనే పడుకుంటే మీ మెటబాలిజం అన్ని కామ్ అయిపోయి, మీ బ్లడ్ సర్క్యులేషన్ కామ్ అయ్యి, హార్ట్ బీటింగ్ నార్మల్ అయిపోయి, అప్పుడు మెడిసిన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ టాబ్లెట్స్ నైట్ టైం తీసుకోవాలి, డే టైం తీసుకోకూడదు. అందుకే వివేకానంద టానిక్ నైట్ టైం తీసుకోవాలి, తీసుకొని పడుకోవాలి. మార్నింగ్ ఫ్రెష్ భారత రత్నాలుగా మీరు మేలుకుంటారు. ఆల్ ది వీక్నెసెస్, ఆల్ ది ప్రాబ్లమ్స్, ఆల్ ది డర్టీనెస్, ఆల్ ది నెగటివిటీ విల్ ఫ్లై అవే, దే విల్ బి డిస్మిస్డ్ ఇన్ యువర్ స్లీప్. కొత్త వ్యక్తి తయారవుతాడు మార్నింగ్. అనదర్ బ్యాటిల్, అభిమన్యుడు లాగా. కార్గిల్ వార్ అయిన తర్వాత కర్ణాటకలో కొంతమంది యువకులు, రామకృష్ణ మఠానికి చెందిన యువకులు ఒక గ్రూప్ చేసుకొని 50 మంది ఒక బస్సు కూడా రెంట్ చేసుకొని కర్ణాటక నుండి కార్గిల్ వార్లో సైనికులు ఎవరెవరు మరణించారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకోవడానికి వీళ్ళు ఒక రథయాత్ర ప్రారంభించారు. బెంగళూరు నుంచి 4 hours జర్నీ షిమోగా గ్రామం అనేది ఉంది. అక్కడ ఒక ఇంటికి వెళ్ళారు. 24 సంవత్సరాలు ఒక సైనికుడు మరణించాడు. హీ డైడ్ దేర్ ఇన్ ద కార్గిల్ వార్. అతని ఇంటికి వెళ్తే పెద్ద ఫోటో, దానికి ఒక మాల, ఒక దీపం, తల్లి ఫోటో ముందు చూస్తూ ఆ అబ్బాయి ముఖం చూస్తూ కూర్చొని ఉంది. అయితే తల్లి కళ్ళల్లో నీళ్లు కారటం లేదు, కన్నీళ్లు కారటం లేదు, తృప్తిగా కూర్చొని చూస్తూ ఉంది. వీళ్ళందరూ వెళ్ళారు, నమస్కారం చేశారు, ఫ్రూట్స్ ఇచ్చారు, ఆవిడకి నమస్కారం అన్నీ మాట్లాడారు. కొన్ని ఆవిడ అబ్బాయి కథలని చెప్పింది సంతోషంగా. వీళ్ళకి ఆశ్చర్యమైంది, అమ్మా మీ ముఖంలో దుఃఖం కనబడతలేదే, ఐఎమ్ నాట్ సీయింగ్ ఎ సారో ఇన్ యువర్ ఫేస్ అని ఒక అబ్బాయి అడిగితే ఆ మహాతల్లి ఏం ఆన్సర్ ఇచ్చింది తెలుసా? ఎందుకయ్యా నాకు దుఃఖం రావాలి? 50 మంది అబ్బాయిలందరూ నా ఇంటికి వచ్చారే, మీరు నా అబ్బాయి లాంటి వాళ్ళే. I have got 50 children now, only one died in the Kargil war, otherwise why you will come, you are also my children. అమ్మా లేదు, మీ సీక్రెట్ మాకు తెలియాలి, మీ మనశ్శక్తి ఎలాగుందో మాకు తెలియాలి, దయచేసి చెప్పండి అని అంటే నా మహాతల్లి మరొక ఆన్సర్ ఇచ్చిందంట, మై సన్, నా పుత్రుడు, నా అబ్బాయి అభిమన్యుడిలాగా బతికాడు, అభిమన్యుడిలాగా యుద్ధం చేశాడు, అభిమన్యుడిలాగా మరణించాడు. నేను దుఃఖిస్తే అభిమన్యుడి తృప్తి కాదు, అందుకే నేను సంతోషంగా ఉన్నాను. హీ ఈజ్ అభిమన్యు ఫర్ ఇండియా. అభిమన్యుడిలాగా ఎలాగ మరణించాడంటే, అన్ఫార్చునేట్లీ హీ వాజ్ అలోన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. 8 మంది పాకిస్తానీ సోల్జర్స్ సరౌండ్ చేసి ఆ అబ్బాయిని పాయింట్ బ్లాంక్ రేంజ్లో షూట్ చేశారంట. ఏ విధంగా అభిమన్యు చక్రవ్యూహంలో 8 మంది ఆ అబ్బాయిని చంపేశాడు 16 సంవత్సరాల అభిమన్యుడిని, అదేవిధంగా 24 సంవత్సరాల ఈ సోల్జర్ని చంపేశారు. అర్థం చేసుకోండి ఆ తల్లి హృదయం. ఎలాంటి ఒక శక్తి ఉండాలి ఆ తల్లిలో, అభిమన్యుడి నా పుత్రుడు అనడానికి. ద చైల్డ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్. అతను ఎవరు అని ప్రతి నిమిషం అతని ముఖంలో, అతని మనస్సులో ఉండింది. ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ సైకాలజీ మీ అందరు చెప్తున్నాను, ఇఫ్ యూ హ్యావ్ టు గో ఫర్ అన్ ఇంటర్వ్యూ, ఇఫ్ యూ హ్యావ్ టు అప్లై ఫర్ అన్ ఎగ్జామ్,
ఇఫ్ యూ హ్యావ్ టు గో ఫర్ ఎనీ ప్రాజెక్ట్, ఎనీ ప్రోగ్రామ్, ఎక్కడైనా సరే, దేశ విదేశాల్లో అయినా సరే, ఫస్ట్ స్వామి వివేకానంద లాగా మీరు ఏం చేయాలి? మీ సెల్ఫ్ ఇమేజ్ని కాపాడుకోవాలి, మీ ఐడెంటిటీని కాపాడుకోవాలి, మీ ముఖంలో ఆ శక్తి కనబడాలి, కాన్ఫిడెన్స్ కనబడాలి. ఏదో కాలేజీకి వెళ్ళాను, ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎలాగిస్తున్నారు, ఏమి ఇస్తున్నారు నాకేమో తెలియలేదు. బయట నుంచి చూస్తే అందరు ఈ ట్రైనరు ఎలాగ స్మైల్ ఇవ్వాలో ట్రైనింగ్ ఇస్తున్నాడంట. నేను అన్నాను, వివేకానంద ఫోటో స్మైల్ చూస్తే చాలదు వాళ్ళకి? ఆ స్మైలు, ఆ డిగ్నిటీ ఉంటే చాలు, లోపల నుంచి వస్తుంది తేజస్సు, ఆటోమేటిక్గా మీ స్మైల్ వచ్చేస్తుంది. జ్యోతిర జ్యోతి ఉజ్వల హృది కందర అంటారు ఒక పాటలో వివేకానంద స్వామి. ద లైట్ ఆఫ్ లైట్స్ షైనింగ్ అప్వర్డ్ లైట్స్ ద హోల్ వరల్డ్. అలాంటి ఒక తేజస్సు మనం కల్పించుకోవాలి. మీరు ఇంటర్వ్యూస్ తీసుకోవాలి, మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళకూడదు. I'm waiting for that opportunity to see some young boys, young girls sitting on that other side of this one and asking questions, brilliant questions, scientific questions. 2 hours ముందు మా ఇన్స్టిట్యూట్లో వివేకానంద కాలేజ్ టీచర్స్కి ఒక ప్రోగ్రామ్ జరిగింది. కోయంబత్తూరు రామకృష్ణ మిషన్ నుంచి ఒక టీచర్ వచ్చాడు, ప్రిన్సిపాల్ ఆఫ్ బిఎడ్ కాలేజ్. ఆయన ఒక కేస్ స్టడీ చెప్పాడు, మన వీక్నెస్ ఎలాగుంటుంది అని. దానికి రెమెడీస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ లెట్ us know వాట్ ఈస్ ది పాయింట్. ఇంటర్వ్యూకి వెళ్ళాడు యుఎస్ వీసా కోసం. ఎంఐటీలో అతనికి చేరాలేని కోరిక అబ్బాయికి, చెన్నై నుంచి. ఈ చెన్నైలో జరిగింది అమెరికన్ ఎంబసీలో వీసా సెంటర్. వై డూ యూ వాంట్ టు జాయిన్ ఎంఐటి అని ఇంటర్వ్యూయర్ ఆ మహిళ అడిగితే, అమెరికన్ ఆఫీసర్, అమెరికన్ ఎంఐటి ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్. దట్ ఈస్ వై ఐ వాంట్ టు జాయిన్ దేర్ అండ్ బికమ్ ఎ గ్రేట్ ఇంజనీర్ ఇన్ ఎంఐటి ఇన్ హార్వర్డ్ యూనివర్సిటీ అన్నాడు. ఆవిడ ఒప్పుకోలేదు ఆన్సర్తో. సెకండ్ క్వశ్చన్ అడిగిందంట. ఏమడిగిందో తెలుసా? డూ యు నో ది గ్రేడ్స్ ఆఫ్ ఐఐటీస్ ఇన్ ఇండియా అగెయిన్స్ట్ ఎంఐటి? ఎంఐటి ఒకవైపు పెట్టి మీ ఐఐటీస్ని పెడితే వాట్ విల్ బి ది సపోర్ట్, వాట్ విల్ బి ద కేస్, వాట్ విల్ బి ద బ్యాలెన్స్? నీకు తెలుసా? వాట్ మేడం, ఐఐటీస్ ఆర్ మచ్ లో అని అనేసాడంట. ఆవిడ వీసా రిజెక్ట్ చేసిందంట. గో బ్యాక్ హోమ్ అండ్ హ్యావ్ సమ్ ప్రైడ్ ఇన్ యువర్ కంట్రీ. ఐఐటీస్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఈక్వల్ టు ఎంఐటి. యూ డోంట్ నో దట్? ఐఐటి మెడ్రాస్ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్, ఐఐటి బాంబే ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్. అన్నిట్లోనూ ఇన్ రీసెర్చ్ అద్భుతమైన జరుగుతున్నాయి. ఎంఐటిని పొడిగితే ఆవిడకి సంతోషం కాలేదు. ఆవిడే చెప్తుంది, ఐఐటీస్ ఆల్సో ఆర్ ఈక్వల్లీ గుడ్ ఇన్ ఎంఐటి స్కేల్, మేబీ 3rd or 4th. బట్ డోంట్ డిక్రై యువర్ కంట్రీ. అప్లై నెక్స్ట్ ఇయర్, అప్డేట్ యువర్ నాలెడ్జ్. ఎలాంటి లెసన్ నేర్చుకున్నాడు? మన దేశం మీద మనకే సిగ్గు కలిగితే ఆ దేశ తల్లి భారతమాత ఆనందిస్తుందా? వీధి వీధుల్లో తల్లి భారత విలపిస్తుంది. తవ్వేస్తున్నాం, ఉమ్మేస్తున్నాం ఆవిడ మీద. ఏమి నేర్చుకోవాలనుకుంటాం మనం? ది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను చెప్పాను ఆల్రెడీ, వాట్ ఈస్ బిఫోర్ యూ, వాట్ ఈస్ బిహైండ్ యూ ఆర్ నాట్ ఇంపార్టెంట్ కంపేర్ టు వాట్ ఈస్ విద్ ఇన్ యూ. దానికి వాట్ ఈస్ దట్ ఇమేజ్, వాట్ ఈస్ దట్ సెల్ఫ్ ఇమేజ్ దట్ ఐ వుడ్ లైక్ ఎవ్రీ వన్ టు డెవలప్ అండ్ ఎవ్రీ వన్ టు అండర్స్టాండ్ దిస్. అద్భుతమైన మెసేజ్ ఇక్కడ ఉంది, గట్టిగా చదువుతాను, మీరు అందరు రిపీట్ చేయడానికి ప్రయత్నించండి. ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు సీ ఇట్. కనబడుతుందా? ఓకే. ది పొటెన్షియల్ ఆఫ్ ది యావరేజ్ పర్సన్, రిపీట్ చేయండి గట్టిగా. He is like a huge ocean, unsailed, a new continent, unexplored, a world of possibilities, waiting to be released and channeled towards some great good. మీలో పొటెన్షియాలిటీ ఎంత ఉందో వివేకానంద అంటుంటారు, యూ కెన్ డ్రై అప్ ది ఓషన్, యూ కెన్ పౌండ్ ది మౌంటైన్స్, యూ కెన్ బ్రింగ్ ద స్టార్స్ ఫ్రమ్ ది హెవెన్స్. అంత పొటెన్షియాలిటీ వ్యక్తిలో ఉంది. ఈ 5 feet 6 feet బాడీలో ఉంది. దాన్ని ఇమేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ అందరికీ అద్దం గురించి తెలుసు. అద్దం 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 లేకపోతే మనకి జీవితమే లేదులాగా అయిపోయింది. సైకాలజీ ప్రకారం ఒక వ్యక్తి, స్త్రీ కానీ పురుషుడు కానీ, సుమారు రోజుకి 15 నుంచి 20 సార్లు తన ముఖాన్ని చూసుకుంటాడంట. 15 to 20 times. ఇది చెప్పిన తర్వాత ఒక యువతి అరిజోనా యూనివర్సిటీలో చదువుతుంది.
ఆవిడ నాకు ఫోన్ చేసి ఒక ఇమెయిల్ రాసిన తర్వాత ఆ అమ్మాయి అంటే, స్వామీజీ మీరు తక్కువ చెప్పారు, నేను 50 సార్లు చూస్తున్నాను అని. చాలా సంతోషం. బట్ యూ హ్యావ్ టోల్డ్ మీ ఎ డిఫరెన్స్. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈజ్ నాట్ ద ఫిజికల్ ఇమేజ్, వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ ద మైండ్ ఇమేజ్. మనసు పవిత్రంగా ఉంటే మీ ముఖం పవిత్రంగా ఉంటుంది, శుద్ధంగా ఉంటుంది. ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ మై మైండ్, నాట్ ఆన్ మై మేకప్. అందుకే హ్యూజ్ ఓషన్ ఈజ్ వెయిటింగ్, ఏ న్యూ కాంటినెంట్ ఈజ్ వెయిటింగ్. అందుకే బాబర్ అలీ అలాంటి అద్భుతమైన సాహసం పొందాడు. ది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, బారాక్ ఒబామా అంటాడు, ఇది చాలా అద్భుతమైన వాక్యం. అలాంటి ఒక వరల్డ్స్ లీడింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతుంటే ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. ఏమంటున్నాడు? ఫోకసింగ్ యువర్ లైఫ్ సోల్లీ ఆన్ మేకింగ్ ఎ బక్ షోస్ ఎ సర్టెన్ పావర్టీ ఆఫ్ అంబిషన్. It asks too little of yourself, because it is only when you hitch your wagon to something larger than yourself that you realize your true potential. మీ గురి, మీ లక్ష్యం కేవలం ఒక రూపాయి కోసమో, ఒక జాబ్ కోసమో, ఒక జస్ట్ ఒక పని కోసమో ఉంటే దట్ మీన్స్ యు ఆర్ పావర్టీ ఆఫ్ అంబిషన్. పావర్టీ ఆఫ్ అంబిషన్ అంటే ఏమిటి? ఇంకా ఎంతో సాధించవచ్చు. కిం నామ రోదసి సకే త్వయి సర్వశక్తి అంటారు స్వామి వివేకానంద. ఓ మిత్రమా, ఎందుకు విలపిస్తున్నావు? నీలో అన్ని శక్తులు ఉన్నాయే. డైమండ్స్ ఆర్ హిడెన్ ఇన్ యువర్ హార్ట్. వీఆర్ బిజీ విత్ ఆర్డినరీ షెల్స్ ఇన్ ద మార్కెట్ ఆఫ్ లైఫ్. చిల్లి గవల కోసం మార్కెట్లో ఎదుగుతున్నాం. వజ్ర వైడూర్యాలు హృదయంలో ఉన్నాయే. ఒకసారి స్వామి వివేకానందుల వారు న్యూయార్క్ నుండి అడవుల్లోకి అమెరికన్స్ని తీసుకువెళ్తారంట. అప్పుడు 2 రోజుల తర్వాత ఉన్నట్టుండే ఒక తుఫాను, ఒక సైక్లోన్ లాగా గాలివాన వీస్తుంది. వేరే వాళ్ళందరూ పిక్నిక్ చేస్తున్నారు, వాళ్ళ టెంట్స్ అన్ని ఎగిరిపోయాయి. వివేకానందుల శిష్యులు టెంట్స్ కూడా ఎగురుతూ ఉన్నాయి. స్వామీజీ అన్నారంట, క్యాన్ యూ ఫైట్ ఇట్, క్యాన్ యూ ఫైట్ ఇట్? ఎదిరించగలవా ప్రకృతిని? 15 మంది ఆ తాళ్లు పట్టుకొని బలంతో ఆ టెంట్ని రక్షిస్తున్నారంట. స్వామీజీ ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళకి, ఫైట్ ఇట్ అవుట్, ఫైట్ ఇట్ అవుట్, కమ్ వాట్ మే, ఫైట్ ఇట్ అవుట్. మ్యాన్ ఈజ్ మ్యాన్ సో లాంగ్ యాజ్ ఈజ్ స్ట్రగ్లింగ్ అగైన్స్ట్ నేచర్, ఫైట్ ఇట్ అవుట్ అని చప్పట్లు కొట్టి వెన్నెముక తట్టి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. సుమారు అరగంట సేపు ప్రకృతితో యుద్ధం ఆడారు 20 మంది శిష్యులు. అది అయిన తర్వాత ఇదంతా వెళ్ళిపోయింది, గాలివాన వెళ్ళిపోయింది, నార్మల్ అయిపోయింది. మళ్ళీ మేకులు కొట్టి బలంగా తాళ్లు కట్టారంట. వివేకానంద అన్నారంట, దట్ ఈజ్ వాట్ ఐ వాంట్, ఫైట్ అగైన్స్ట్ నేచర్. అప్పుడే రియల్ స్టూడెంట్స్, రియల్ అమృతస్య పుత్రులు అప్పుడే మనం భారతీయులం. వీ షుడ్ నాట్ సకమ్ టు వీక్నెసెస్. అన్ఫార్చునేట్లీ సూయిసైడ్స్, డ్రగ్ అడిక్షన్స్, ఈ మ్యాల్ ప్రాక్టీసెస్ ఎందుకండి? ఇది వజ్రాలు మీ ముందు ఉన్నాయి, చిల్లి గవల కోసం మార్కెట్లో ఎదుగుతున్నామే మనం. అంత బిజీ అయిపోయాం మనం. ఈవెన్ బారాక్ ఒబామా లాంటి వ్యక్తి ఏమంటున్నాడు? నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్. ఇక్కడ ఏం కనబడుతుంది మీకు? పిల్లి కనబడుతుంది. పిల్లి ఏం చూస్తుంది? పిల్లి ఈజ్ లుకింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ లయన్. ఇట్ ఈస్ నాట్ ఎ పిల్లి ఎనీమోర్. పిల్లి కాదు అది, సింహం. లోపల ఉండే శక్తిని చూస్తుంది అది అద్దంలో. ఇది వివేకానంద అంటారు, నిర్గచ్చంతి జగజ్జాల పింజరాదివ కేసరి అని. ఎంత అద్భుతమైన అగ్నిమంత్రం అండి ఇది. కేసరి అంటే పులి, సింహం. పింజరం అంటే కేజ్. ఒక సింహాన్ని కేజ్లో పెడితే సంతోషంగా ఉంటుందా? అది ఎంత పౌరుషం దానికి! ఏమైనా చేసి ఆ పింజరాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించదు. నిర్గచ్చంతి జగజ్జాల. రిపీట్ చేయండి గట్టిగా, ఇంకా గట్టిగా. నిర్గచ్చంతి. ఇంకా గట్టిగా. నిర్గచ్చంతి, నిర్గచ్చంతి జగజ్జాల పింజరాదివ కేసరి. నిర్గచ్చంతి జగజ్జాల. జగజ్జాల అంటే ఈ మాయా ప్రపంచం. ఈ మాయా ప్రపంచం అనేది ఒక పింజరం, దాంట్లో సింహం. ఇట్ ఈస్ కాట్. ఆర్ యు హ్యాపీ? ఆర్ యు హ్యాపీ? దిస్ ఇంపాక్ట్ షుడ్ క్రియేట్ ఎక్స్ప్లోజన్. ఇట్ షుడ్ నాట్ బికమ్ ఎన్ ఇంపాక్ట్. 8వ తారీఖు అయ్యేటప్పటికి ఆ పింజరాన్ని ఛేదించి మీరందరూ సింహంలాగా దేశ భవిష్యత్తు కోసం పని చేయాలి. దట్ ఈస్ ద రియల్ కాంట్రిబ్యూషన్. యు ఆర్ కన్స్యూమింగ్ సంథింగ్ because Gampa Nageshwar has arranged, other people have supported, other people have thought of, and lot of effort and lot of yagna is going on.
తర్వాత ఏమవుతుంది? కోల్డ్ స్టోరేజ్ వెళ్ళిపోకూడదు. యూ షుడ్ కాంట్రిబ్యూట్ సంథింగ్. యూ షుడ్ బికమ్ లైక్ ఎ ఫైర్ బాల్, నాట్ టు బ్రేక్ ఇండియా బట్ రీబిల్డ్ ఇండియా. తల్లి భారతి కన్నీళ్లు తుడవడానికి మీరు కొంచెం ప్రయత్నించాలి. అప్పుడే రియల్ డెవలప్మెంట్, అప్పుడే రియల్ సాహసం. దానికి నెక్స్ట్ పాయింట్ ఈస్